ట్యానింగ్‌కి పీల్స్ చేయించుకోవచ్చా? ట్యానింగ్ నలుపు వచ్చినప్పుడు, నుదుట పైన, ముక్కు పైన నలుపు వచ్చినప్పుడు, బుగ్గల పైన నలుపు వచ్చినప్పుడు, మూతి చుట్టూరా నలుపు వచ్చినప్పుడు మనము పీల్స్ చేసుకొని మంచి రిజల్ట్స్ సాధించుకోవచ్చా? పీల్స్ చేయటంతోటి మన చర్మంలో బెనిఫిట్ ఎలా వస్తుంది అనే దాని గురించని ఇవాళ తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి నలుపు అనేది బాగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. చర్మం పైన నలుపు వచ్చినప్పుడు బాగా ఇబ్బందికరంగా మారి నలుగురితో వెళ్ళటానికని లేక ఫంక్షన్స్కి వెళ్ళటానికని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి చాలా మందికి. అలానే వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా తగ్గుతూ ఉంటుంది. అందుకోసమనే నేను ఈ అవేర్నెస్ తీసుకొద్దామని ప్రయత్నం చేస్తున్నానండి. మీకు మంచిగా ప్రొటెక్షన్ చేసుకొని ట్యానింగ్ ని తగ్గించుకునేది మార్గాలు ఇవాళ విశ్లేషిస్తాను. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్యానింగ్ ఎందుకు వస్తుంది? ట్యానింగ్ అనేది మనకి సూర్యుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎండలో ఉన్నప్పుడే మనకి వస్తుందా, లేకపోతే మనకి బయట తిరుగుతున్నప్పుడే వస్తుందా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కొంతమందికి ఇమీడియట్ ట్యానర్స్ అని అంటారన్నమాట. ఈ ఇమీడియట్ ట్యానర్స్ అనే వాళ్ళకి మన చర్మం పైన కేవలం ఎండ ఒక అరగంట పడినా కానీ మొత్తం నలుపుగా మారిపోతూ ఉంటుంది. చెప్తూ ఉంటారు కదండి, నేను ఇలా ఎండలోకి ఇలా వెళ్ళొచ్చాను సార్, నాకు అసలు ఇంత నల్లగా మారిపోతున్నాను అని అంటే నాకు 2 రోజుల దాకా 3 రోజుల దాకా వెనక్కి పోదు ఈ నలుపు అని అంటారు. దీన్ని ఇమీడియట్ పిగ్మెంట్ డార్కనింగ్ అని అంటారు. దాన్ని ట్యానింగ్ గా మారుతూ ఉంటుంది అనమాట. ఇమీడియట్ పిగ్మెంట్ డార్కనింగ్ అని అంటే మీకు చర్మంలో అక్కడ నలుపు అనేది నెమ్మదిగా పేరుకుపోతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా పేరుకుపోతున్న ఈ నలుపుతోటి మనకి మెలనిన్ అనేది బాగా ఆక్సిడైజ్డ్ అయిపోయి ఉంటుంది అనమాట. నేను చెప్పాను కదండి, చర్మ కణాల కింద నలుపు కణాలు. ఈ నలుపు కణాల నుంచి నల్లగా మనకి మెలనిన్ అనే ప్రొడక్షన్ ఒకటి అవుతుందండి. ఈ పిగ్మెంట్ అనేది మన చర్మ కణాల్లో మధ్యలో అక్కడ నిలబడిపోయి అక్కడ మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ పడ్డప్పుడు, మన సూర్యుడు వెలుతురు నుంచి వచ్చిన దానితోటి అల్ట్రావైలెట్ రేడియేషన్ పడ్డప్పుడు ఆ మెలనిన్ అనేది ఆక్సిడైజ్డ్ అయిపోయి నలుపుగా మారుతుంది అనమాట. ఈ నలుపుగా మారటంతో చర్మంలో నలుపు పిగ్మెంటేషన్ అనేది ఉండిపోతుంది. ఈ విధంగా మనకి పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనము సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా పెట్టాలండి. సన్ స్క్రీన్ అనేది ఎంతగా పెడుతూ ఉంటే మనకు అంత మంచిగా బెనిఫిట్ వస్తూ ఉంటుందన్నమాట. సన్ స్క్రీన్ అనేది మనం ఖచ్చితంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనేది పెడుతూ ఉండాలండి. సాయంత్రం అని అంటే 6కి కాదండి, 5కి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అని అంటే మీరు కిచెన్లో టైం స్పెండ్ చేస్తున్నారని అంటే మనము సన్ స్క్రీన్ అనేది మంచిగా పెట్టుకుంటూ ఉంటే మనకి చర్మానికి యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయండి. బెనిఫిట్ అనేది లాంగ్ టర్మ్లో కూడా ఉంటుందన్నమాట. సన్ స్క్రీన్స్ పెట్టుకున్నాము, నైట్ టైం క్రీమ్స్ పెట్టుకున్నాను సార్, అలానే నేను టాబ్లెట్స్ వేసుకున్నాను కానీ నాకు రిజల్ట్స్ అంతగా రాలేదు సార్ అని అంటారు. అందుకోసమే నేను పీల్స్, లేజర్స్ సజెస్ట్ చేస్తానండి. లేజర్స్, పీల్స్ సజెస్ట్ చేసినప్పుడే మీకు అది చేసుకున్నప్పుడే మీకు ఆ రిజల్ట్స్ అనేటివి బెటర్గా ఉంటాయి. పిగ్మెంటేషన్ క్రీమ్స్ తోటి మనకు అలా చేసేసి అడపదడపగా మనకు అయిపోతుందని అంటే అలా కాదండి. దానికి తగ్గట్టుగా లేజర్ థెరపీస్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. లేజర్ థెరపీస్ మనం చేసినప్పుడు చర్మంలో మనకు ఆ నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. లేజర్స్, పీల్స్ చేసినప్పుడు మనకు ఆ నలుపు కరుగుతూ ఉంటుంది కదండి, కానీ అది శరీరంలోంచి మనకి చర్మంలోంచి బయటికి వెళ్ళిపోవాలి. అది మనకి ఇలా పెట్టేసి అలా తీసేయటం కాదు కదండి. ఒక ఎలక్ట్రిక్ స్విచ్ లాగా కాదు కదా, ఇలా వేస్తే ఫ్యాన్ ఆన్ కావటానికని, ఇలా వేస్తే ఆఫ్ కావటానికని అలా కాదు కదా. దానికి కొద్దిగా సమయం పడుతుంది అనమాట. మనకి అలా నెమ్మదిగా 15 రోజులకు ఒకసారి కానీ, నెలకు ఒకసారి కానీ చేయటంతో మంచి బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. మనకి గ్లైకాలిక్ యాసిడ్ పీల్స్ కానివ్వండి, మాండలిక్ యాసిడ్ పీల్స్ కానివ్వండి, అలానే మనకి ఎటువంటి టానిక్ యాసిడ్ పీల్స్ కానివ్వండి, మాలిక్ యాసిడ్ పీల్స్ కానివ్వండి, సిట్రిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, ఇలా వివిధ రకాలైన మనకి ఫ్రూట్ యాసిడ్ పీల్స్ ఉంటాయండి. ఇదేంటండి యాసిడ్స్ అంటున్నారు, పీల్స్ అంటున్నారు, ఏంటి ఈ విధంగా చేస్తారా అని అంటే మనం గమనించాల్సింది ఏంటంటే మనకి పెరుగులో లాక్టిక్ యాసిడ్ అని ఉంటుంది. మనకి లాక్టోబాసిలస్ అని చిన్నప్పుడు చెప్పారు కదండి. లాక్టోబాసిలస్ అనేది మనం తిన్నప్పుడు పేగుల్లో చల్లదనం వస్తుంది. దాంతో ఆ బ్యాక్టీరియా అనేది మనకి చర్మంలో బెనిఫిట్ ఉంటుంది. మనకి వైటమిన్ బి12 ఇస్తుంది, అరుగుదల మంచి బెనిఫిట్ చేస్తుంది. అలానే ప్రోబయోటిక్స్ అని తీసుకుంటూ ఉంటాం. అలానే ఇదంతా లాక్టిక్ యాసిడ్ని కూడా ప్రొడక్షన్ చేస్తూ ఉంటుందన్నమాట. టమాటో తీసుకుంటాం కదండి, దాంట్లో టానిక్ యాసిడ్ ఉంటుంది. నిమ్మకాయ రసం తీసుకుంటాం కదండి, దాంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. మనం బాదం పప్పులు తీసుకుంటాం కదండి, దాంట్లో గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది. యాపిల్ తింటాం కదండి, దాంట్లో మాలిక్ యాసిడ్ ఉంటుంది. సో ఈ విధంగా మనకి యాసిడ్స్ అనేవి మనకి ఏవైతే ఫ్రూట్ యాసిడ్స్లో ఉంటాయో ఆ ఫ్రూట్ యాసిడ్స్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని
దాన్ని తగ్గట్టుగా కాన్సంట్రేషన్ చేస్తాం. అంటే మీరు ఇంట్లో ప్రయత్నం చేస్తారు కదండీ! టమాటో పెట్టినప్పుడు మనకి చర్మంలో మంచి బెనిఫిట్ అనేది ఉంటుందని. టమాటో పెట్టినప్పుడు మనకి చర్మంలో ఎందుకు బెనిఫిట్ ఉంటుందంటే, అది చర్మం లోపలికి మనకి హైడ్రేషన్ ఇచ్చి, అలానే ఈ ఫ్రూట్ యాసిడ్స్ తోటి కూడా బ్లీచింగ్ ఎఫెక్ట్ తోటొచ్చి చర్మంలో బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ పీల్స్ అనేటివి మనం ఒక లిమిటెడ్ కాన్సంట్రేషన్‌లో చేసి చర్మం పైన పెడుతున్నప్పుడు మనకి అక్కడ ఉన్న నలుపుని నెమ్మదిగా కరిగిస్తూ ఉంటుందండి. కొన్ని నెలల పాటు ఈ సెషన్స్ చేస్తున్నప్పుడు కూడా బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటుందన్నమాట. సో చర్మంలో మనకి ఈ విధంగా బెనిఫిట్ చేసిన దానికి మనకి ఈ విధంగా మనం నెలకు ఒకసారి అలా చేస్తున్నప్పుడు మనకి మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో చర్మంలో మనకి ఈ విధంగా చేయటం తోటి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి రావటానికని కారణం మనకి సన్ ప్రొటెక్షన్ తోటి కూడా కాపాడుకోవాలన్నమాట. అలానే మనకి పీల్స్ పెట్టినప్పుడు చర్మ కణాల మధ్యలోంచి వెళ్ళిపోయి ఆ నలుపుని కూడా కరిగిస్తూ ఉంటుందండి. చర్మానికి కొద్దిగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పీల్ చేసినాక నెక్స్ట్ 2 రోజులు వచ్చేసి ఖచ్చితంగా మీరు ఎండలోకి వెళ్ళకూడదండి. సూర్యుడి వెలుతురు తగలకూడదు. మీరు ఇంటి నుంచి ఆఫీస్‌కి, ఆఫీస్ నుంచి ఇండోర్ మాల్స్‌కి అలా మీరు వెళ్ళొచ్చు కానీ బయట అవుట్‌డోర్ యాక్టివిటీస్ అనేది చేయకండి. మ్యారేజెస్‌కి ముందు పీల్స్ అనే దానికంటే లేజర్స్ కొద్ది విధంగా బెనిఫిట్ ఎక్కువగా ఉంటుందండి. హైడ్రా ఫేషియల్స్ ఉంటాయండి. పెళ్లి కావాల్సిన వాళ్ళకి, పెళ్లి చూపులు చూసుకునే వాళ్ళకి పంకిన్ పీల్స్, హైడ్రా ఫేషియల్స్ అనేటివి చాలా మంచి బెనిఫిట్స్ అనేటివి ఉంటూ ఉంటాయన్నమాట. ఈ విధంగా చేయటం తోటి మనకి చర్మంలో మంచి బెనిఫిట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో చర్మాన్ని ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మనకి మంచి రిజల్ట్స్ అనేటివి తెచ్చుకుంటూ మంచి బెనిఫిట్ అనేది మనం తెచ్చుకోవచ్చండి. పీల్స్ అనేటివి మీరు మా దగ్గరకొచ్చి చేయించుకుంటే బెటర్ అండి. ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి కదా! అలా తీసేసుకొని నేను చేసుకుంటానంటే చర్మాన్ని కాల్చుకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి అలాంటివి చేయకండి. నేను ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో మీ సందేహాలకి అన్నిటికీ అపోహలని తొలగించాలనే ఉద్దేశంతో చేశానండి. మీకు ఎవరికైనా గాని సందేహాలు గాని, అపోహలు ఉంటే గనక తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సమయం కుదిరినప్పుడు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. అలానే మీకు ఎవరికైనా గాని పిగ్మెంటేషన్స్‌తో గాని, మొటిమలతో గాని ఇబ్బందులు పడుతున్నారు అనంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే అలానే నా వీడియోస్‌ని లైక్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.